వెల్కమ్ టు ఆద్య టీవీ. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేనేమంటున్నా, బీసీ బిల్లు ఆయన కామారెడ్డిలో అనేక వాగ్దానాలు చేసినాం. అందులో 42% రాజకీయంగా స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తాను, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల ఈ బీసీ బిల్లుని నేను సమర్థిస్తానని చెప్పాడు. సంతోషం. నేనేమంటున్నానంటే, బీసీలకు రాజకీయంగా ఎదగాలనే ఒక సంకల్పం ఎప్పటి నుంచి ఉంది. అది రాజకీయంగా నువ్వు 42% తీసుకొస్తాని కామారెడ్డిలో నువ్వు అధికారం రావడానికి చెప్పినావు. దాంతోపాటు ఆ రోజు కామారెడ్డిలో బీసీలకు చాలా వాగ్దానాలు చేసినావు. కానీ ఈ 14 నెలల పాలనలో అందులో ఏ ఒక్క విషయం కూడా చేయడానికి కూడా ప్రయత్నం చేయలే. ఇది ఒక్కటి చేయడానికి ప్రయత్నం చేసినావు. ఇది 42% రిజర్వేషన్, అది అసెంబ్లీలో ఆమోదించినావు. తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళిపోయిన బిల్ని పార్లమెంట్లో ఏ విధంగా షెడ్యూల్లో చేర్చి చేయాలన్నా వద్దా, ఎట్లా చేయాలనేది బీజేపీకి ఇంకా దాని ముందుకే రాలేదు. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మాత్రం కులగాన చేయడానికి ఇంట్రెస్ట్ లేదు మాకు అని చెప్పేసి దేశవ్యాప్తంగా చెప్పడం అనేది జరిగింది నరేంద్ర మోడీ సర్కార్. సో ఇక్కడ సీఎం మాత్రం నేను బీసీలకు పెద్దన్నను రేవంత్ రెడ్డి, నేను ఇక్కడ బీసీ బిల్లు పెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నా, అది తీసుకొచ్చి మీ చేతిలో పెడతా, అంటే కులగాన చేసి మీ చేతిలో పెడతా అని చెప్తున్నాడు. అంటే ఒక నాయకుల చేతిలో, అంటే నాయకులు తీసుకపోవాలా పార్లమెంటుకు, లేదంటే ఈ బీసీ సమాజానికి సంబంధించిన కుల సంఘ నాయకులు తీసుకపోతే బిల్లు పాస్ అవుతుంది. అక్కడ ఒకటి చూడండి, మీరు గమనించండి, ఏదో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకే బీసీల మీద ప్రేమ ఉందని కాదు. ఈరోజు దేశంలో బీసీలందరూ బీజేపీ పార్టీకి అనుకూలంగా మారారు. మారిందనడానికి ప్రత్యేక సాక్ష్యమే 3 సార్లు మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం. బీసీలు సపోర్ట్ చేయకపోతే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదు. ఇక అది ఎవరు ప్రూఫ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారంతా 30-35% కంటే ఎక్కువ ఉండరు. ఎక్కువ చూస్తే దేశమంతా చూస్తే కూడా 60% ఉంటారు. 60% ఓటేసేపటికే ఇవాళ మేము దేశంలో కానీ అనేక రాష్ట్రాలలో మేమే అధికారంలో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీసీలను ఆకర్షించడానికి మా చేతులు ఎక్కడేం లేదు, దీన్ని ముందుకు తీసుకుపోదాం, ఇన్ని సంవత్సరాలు పాలించి మేము నిద్రపోయినాము, ఇప్పుడు మాత్రం నిద్ర లేచి అధికారంలో రావడానికి దీన్ని బూచి చూపించి రెచ్చగొట్టేందుకు మేము కూడా అంటున్నాం కదా. బీసీలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం, రాజకీయంగా ఇవాళ తెలంగాణలో చరిత్రల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీలో ఇంతమంది జిల్లా అధ్యక్షులు బీసీలు ఎప్పుడు కాదు. ఇప్పుడు 50% దాటింది జిల్లా అధ్యక్షులే. ఆర్గనైజేషన్ పరంగా బీజేపీని నడిపించే ఆర్గనైజేషన్లే 50% దాటింది. మొన్న ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు ఇచ్చినాం, ఎంపీ సీట్లలో బీసీలకు ఇచ్చినాం, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినాం. ఫ్యూచర్లో కూడా బీసీ సబ్జెక్ట్ మీద ముందుకు పోయి అధికారం రావాలనుకుంటున్నాం. మేమెందుకు వ్యతిరేకిస్తాం? కానీ నువ్వు మా మీద నెపం పెట్టడానికి చేసినట్టు పంపిస్తే ఇవాళ అనేక విషయాలు ఉన్నాయి. తమిళనాడులో ఒకటి జరిగింది, దేశంలో ఇంతవరకు ఎక్కడెక్కడ జరగలేదు, ఎక్కడ పోయినా కోర్టులు ఆపినాయి. మీరేమంటారు? తమిళనాడులాగానే మీ రిపోర్ట్ పోయింది, మీరు అదేవిధంగా ఆమోదించి పెట్టినరు. అప్పుడు ప్రధాని ఆలోచిస్తాడు కదా, తప్పకుండా వద్దని ఎందుకు అనుకుంటాడు? బీసీలకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మేము తెలంగాణ అప్పుడు మేము సపోర్ట్ చేయలేదా? మేము అధికారం లేకున్నా కానీ సపోర్ట్ చేసాం కదా. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, మీరు కూడా రేపు చేస్తారు. పార్లమెంట్లో పెట్టినప్పుడు ఇది నిజంగా అయినప్పుడు నష్టం లేనప్పుడు ఇంకోటి మీరు అన్నారు కులగనక మేము ఎందుకు వ్యతిరేకము. ఇవాళ మొన్న ఏంటంటే కరోనా టైంలో ఆ టైంలో చేయలేకపోయినాం కాబట్టి ఆపినాం. తర్వాత 2026లో దేశమంతా చేస్తామంటాం. నీలాగా నెల రోజుల తూ చేసి 12% ముస్లింలు చూపించి 10% బీసీ ముస్లిమ్స్. ఇవాళ బీసీ రిజర్వేషన్లు నేను అనేక పొరపాట్లు చేస్తున్నావు. బీసీల పేరిట 10% ముస్లింలకు నువ్వు తీసుకొచ్చి అలా పెట్టి వాళ్ళకి రిజర్వేషన్ వస్తున్నావు. ఇవాళ ఓల్డ్ సిటీలో 150 సీట్లు ఉంటే దాదాపు 50 సీట్లలో మా బీసీ కోటలో ముస్లిం గెలిచి వస్తున్నారు. ఎక్కడున్నది మీరు ఓటర్ రాజకీయం? ఎందుకంటే మీకు గ్రేటర్ హైదరాబాద్ కానీ కొన్ని జిల్లాలలో కానీ మీకు ఎంఐఎం సపోర్ట్ చేస్తేనే మీకు కొన్ని సీట్లు వస్తాయి, లేకపోతే రావు. బీసీ అనే సబ్జెక్ట్ తీసుకొని నాయకత్వం పెంచుకోవాలి. నాయకత్వం కాదు, మీరు పోరాటాలు చేయవచ్చు. 40% అయిపోయింది. అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేసినారు, పార్లమెంట్కి పోయేస్తుంది, అది అయ్యేది అవుతుంది. కానీ కామారెడ్డిలో బీసీలకు ఇన్ని కులాలకు కులానికి నువ్వు ఎంతెంతో మేలు చేస్తానని డిక్లరేషన్ ఇచ్చినావు. ఒక్కటి అమలు చేయాలి, దాని మీద పోరాటాలు చేయనందుకు చేయండి. బీసీలు
అది సాధించుకోరు, తాత్కాలికం కాదు. తాత్కాలికంగా మీరు ఆలోచించకండి, ఇది అయ్యేది అవుతుంది, స్థానిక ఎన్నికల్లో అయ్యేది అవుతుంది. కానీ బీసీలకు ఇచ్చిన ప్రత్యక్షంగా బీసీలకు లాభం జరిగే, పేద ప్రజలకు లాభం జరిగే విషయాన్ని మీరు ఎందుకు కూరుకుంటున్నారు? దాని గురించి పోరాటం చేయాలి, మేము చేస్తాం దాని గురించి పోరాటం. బీసీ ఓట్లతోనే రాజాధికారం మాకు దక్కింది అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే, పార్లమెంట్లో కూడా జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. మినిమం మరి కార్పొరేషన్ నామినేట్ పదవులన్న బీసీలకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా? మీరే చెప్పాలిగా. ఆయన ఇంకొకటండి, పార్టీలలో ఇవ్వాల కాదు, ముందు నుంచి జరుగుతున్నది. కానీ మా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ గారి ప్రభుత్వంలో కానీ, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కానీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కానీ, పివి నరసింహారావు ప్రభుత్వం కానీ ఎంతమంది కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారో చూడండి. ఇవాళ ఎంతమంది కేంద్ర మంత్రులు బీసీలు ఎస్సీలు ఉన్నారో చూడండి, ఎంతమంది అయినారో చూడండి. అంటే మా చిత్తశుద్ధి కనిపిస్తలేదా? మా చిత్తశుద్ధి ఏంది? బీసీలకి ఏదో రకంగా పైకి తీసుకురాలి, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా తీసుకొస్తేనే బీసీలు దేశంలో అత్యధికంగా ఉన్న జనాభా బీసీలు అన్ని విధాలుగా బాగుపడితేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి కానీ, ఈ దేశం కానీ పొరుగు దేశాలతో పోటీ పడతాయి. ప్రపంచంలో 3వ స్థానానికి కావాలనుకుంటున్నాం. బీసీలందరినీ దొక్కేసేవారు, 4 వ్యాపారస్తులు లేపాలని బీసీపీకి లేదు, బీజేపీకి ఎప్పుడు లేదు. చిన్న గ్రామం నుండి కూడా ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే, ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే దేశం ముందుకు పోతుంది. అంతేగాని మేము ఇచ్చిన అభివృద్ధి ఎప్పుడు ముందుకు పోదు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు భవిష్యత్తు ముందు తరాలు బాగుపడడానికి ఇప్పటి నుంచే, ఇప్పుడే కానీ తాత్కాలికమైనది ఉబ్బి కింద పడిపోతుంది. కానీ పర్మనెంట్ కింద మెల్లమెల్లగా లేచేది వృక్షంలాగా నిలబడిపోతుంది. మేము చేసేది ఒకటే, బీసీలకు న్యాయం జరగాలంటే ఏ విధమైన పథకాలు తీసుకురావాలో విశ్వకర్మ యోజన ద్వారా కుల వృత్తులను కులాన్ని చూడకుండా కుల వృత్తులు వాళ్ళకు బయట 10%, 15% లోన్ తీసుకొచ్చాయి, కట్టలేక ఆర్థికంగా కుంగిపోతున్న 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చి వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి, శిక్షణ తర్వాత ఒక 15,000 గిఫ్ట్ ఇచ్చి, తర్వాత పొయ్యి రావడానికి అక్కడ ఉన్నందుకు రోజు కూడా రోజు కూలి మాంతే మా పిల్లలు భార్య ఉపాసం ఉంటారని రోజు 500 రూపాయలు కట్టించి ఇంత ఆలోచన చేస్తున్నాం. ఒక వ్యక్తి ట్రైనింగ్కి 5 రోజులు వస్తే ఆయన ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఈ ట్రైనింగ్ పూచి చూసి మేము ఆయన ఇంట్లో ఎండబెట్టకూడదు కదా. ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది బీజేపీ పార్టీ. ఒక పేదవానికి సాయం చేయాలంటే ఏదో తాత్కాలికంగా బిల్లు తీసుకొచ్చినాము, పెట్టేసినాము, నా పని అయిపోయింది, ఢిల్లీకి పోదాం, నా వెనకంగా రండి, నేను పోరాడతా, అది కాదు. నువ్వు బిల్లు తెచ్చే ముందు కూడా అన్ని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసేది ఉంటుంది. రేపు కులగన చేసే ముందు కూడా అఖిలపక్షాలను కూర్చోబెట్టేది ఉంటుంది. మనం సమర్థవంతంగా చేయాలంటే మీ సలహా సూచనలు ఇవ్వండి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పాడు కదా, అంటే నేను సమర్థవంతంగానే మేధావులతోనే కలిసి చేస్తున్న ఈ కులగాన, నేను బీసీలకు పెద్దన్నను, మీరు నన్ను గుర్తుపెట్టుకోకపోయినా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేను కులగాన చేస్తున్నా, ఇక్కడ మీ చేతిలో పెడతారు పేపర్లు తెచ్చి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం అనేది జరిగింది. ఆయన అందరు రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. దీన్ని ఎట్లా మీరు తీసుకుంటారు? దీన్ని మీ స్పందన ఏంటి? మీరు రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు. ఇప్పుడు సినిమా కొన్ని ఉంటాయి, ఎన్టీ రామారావు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, నాగేశ్వరరావు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు సినిమాలలో కొందరు ఫైటింగ్ సీన్ ఇష్టపడతారు, కొందరు పాటను ఇష్టపడతారు. రేవంత్ రెడ్డి ఏదంటే అది మాట్లాడేస్తాడు, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అట్లనే పైకి వచ్చిండు ఆయన, లిఫ్ట్లో వచ్చిండు ఆయన, స్టెప్స్ మీదకి వెళ్ళి రాలే. ఆయన రాజకీయ జీవితంలో లిఫ్ట్లోకి వచ్చేసిండు, ఎక్కడ ఆగలే, స్టెప్ బై స్టెప్ ఒక ఫ్లోర్కి వెళ్తూనే ఉండు, నడవలే. ఆయనకి ఏది తెలియదు. ఏం చేస్తారంటే సేమ్ కేసీఆర్ దగ్గర నేర్చుకోడు. ఆయన పాత ఓల్డ్ టైప్ మిషన్, ఈయన కంప్యూటర్, అంతేనా? అంతే. ఆయన ఏమో ఇంకా ఆయన కూడా జర ఆయన ఊరు భాష అది మాట్లాడుకుంటూ ప్రజలు నమ్మించిండు. కానీ నేను నమ్ముతలేరు. ఇప్పుడు ఇది ఒక పెద్ద బాధ వచ్చింది. మొన్నటిదాకా నమ్మిండ్రు నా మాటలు, కానీ ఇప్పుడు ఆయనే చెప్తున్నా, నా దగ్గర పైసలు లేవు, నేను ఏం చేయాలి, నా జీతం ఇంత, నా భార్య టీవీ తెమ్మన్నది, ఫ్రిడ్జ్ తెమ్మన్నది, ఎయిర్ కూలర్ తెమ్మన్నది, బిల్లింగ్ కట్టమంటుంది, నేను ఎట్లా కట్టాలా, నా జీతం 10,000, ఇన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టలేను, మీరే చెప్పండి. ఇప్పుడు అంటే ఎవడని అప్పియాలి, ఎవడిస్తాడు? నీకేం లేదంటే మళ్ళీ అది కూడా అంటుండు, అప్పు పుడతలేదు అంటుండు. అంటే ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీని ఢిల్లీలో మా బడే బాయ్ అంటుండు. మరి ఇక్కడ రాష్ట్రానికి వచ్చేకల్లా సెంట్రల్ మినిస్టర్ను కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు? నరేంద్ర మోడీ ఇక్కడ బడ్జెట్ ఇస్తామంటే రాష్ట్రానికి కేవలం కిషన్ రెడ్డి ఆపే దమ్ము ధైర్యం ఉన్నట్లన్నా, అంటే మోడీకి ఎదురు చెప్పే విధంగా ఉంటుందా? ఇక్కడ దమ్ము ధైర్యం కాదు, కానీ ఎప్పుడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచి జరుగుతుందంటే కిషన్ రెడ్డి పోయి నరేంద్ర మోడీ చెవులో సార్ ఇయ్యొద్దు సార్ చిన్నపిల్లలు చాడీలు చెప్పుకున్నట్టు, చిన్నపిల్లలు ఆ గలీలో తిరిగినట్టు కాదు. ఒక ప్రధానమంత్రికి, ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి
ముఖ్యమంత్రి గదే ఈ మాటల వల్ల ముఖ్యమంత్రి చాలా కిందకి పడిపోతుండు. తెలియదు ఆయన ఇస్తే ఈయన ఆపుతుండంట. ఎందుకు ఆపుతాడు? నువ్వు తీసుకపోయినా కరెక్ట్ అయినప్పుడు అది ఇవ్వాల్సిన టైంలో తప్పనిసరిగా ఇస్తారు. కానీ ఎవరిని అనాలి? ఇప్పుడు రాలేదని కిషన్ రెడ్డి అంటే ఏమన్నా ప్రజలు నమ్ముతారేమో. కిషన్ రెడ్డిని ఏం డ్యామేజ్ చేయలేడు. ఆయన ఏమన్నాడు? ఆయన చేయవలసింది చేస్తాడు, చేసుకోవాల్సిన చేపిస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన ఎవరు ఇంకోటి కిషన్ రెడ్డి అనే వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్. పేద ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆపదలాంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వమే కాదాయన. ఇంకా అవసరం అనుకుంటే ఆయన భగవాన్ అయినా తిట్టినా కానీ పోనీలే కోపంలో తిట్టిన అనుకుని వెళ్ళిపోయే వ్యక్తి కిషన్ రెడ్డి. ఏంటంటే ఎవరిని తిట్టాలి? బండి సంజయ్ తిడితే ఒకటికి 2 కొడతాడు. तुम इड़ता मारे तो पत्थर से मारता మరి ఆయన దగ్గర పోతాడు. ఎక్కువ పోతే నీ బట్టలు ఇప్పేస్తాడు. నువ్వంటావుగా బట్టలు ఇప్తా బట్టలు నీ బట్టలు కాదు నీ అన్ని ఇప్పుతాడు ఆయన. అది నుంచి ఆయన దగ్గర పోడు. ఏమనంటే కిషన్ రెడ్డిని అంటాడు. కిషన్ రెడ్డి ఏం చెప్పాడు కదా, ఏదో సౌమ్యంగా జవాబు చెప్తాడు కాబట్టి కిషన్ రెడ్డి నువ్వు ఊకే అప్పుడప్పుడు కిషన్ రెడ్డి పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాయి. ఈయన తెలిసి తెలియక చిన్నపిల్లల ఇప్పుడు చిన్న ప్రభుత్వ దిగి తెలిసి తెలియక పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లానికి మాటిస్తాడు. నీకు ఇన్ని రాజభోగాలు చేస్తా అంటాడు. చేసుకుని వచ్చినాక నా జీతం గిద్దుందని చెప్తాడు. ఏ కోరిక తీర్చలేవు. అది చెప్తున్నాడు కాదు, ఎట్లన్నా చేసి నన్ను సంసారం చేయని, నన్ను ఇష్టపెట్టి వెళ్ళిపోకు, నన్ను నిలగొట్టకు, నాకు డైవర్సీ అని ప్రజలు అనొద్దు, ఈ రాష్ట్రం అనొద్దు, నన్ను అడ్జస్ట్ చేసుకుని నా పరిస్థితి అని లాస్ట్కు గోస వెళ్ళబోసుకుంటున్నాడు. పాపం ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో దాదాపుగా 136 కులాలు బీసీ కులాలు ఉంటాయి. అంటే కామారెడ్డి డిక్లరేషన్లో అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రతి కులానికి మేమింత ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ఏదో ఒక రకంగా అభివృద్ధి చేస్తామని అంటారు కదా. అంటే ఇందులో ఇప్పటికీ 15 నెలల పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డిది. రేపు 7 తారీఖు వస్తే ఇప్పుడు ఏదేది బీసీలకు ఇస్తాను హామీ ఏ ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్కటి చీడు గమలోకి తాడు, దాన్ని కిట్ అంటుండు. ఏంది? కాటమ్మయ్య కిట్టు ఓ తాడు అంటే అదంట కింద పడి చచ్చిపోకుండా ఏలాడ పెడుతుందంట, తాడు రక్షిస్తుందంట. దాని పేరు కాటమయ్య కిట్టు. ఇంకా అది ఒక్కరు చూసినా బీసీలకి నేనేం చూడలే, ఇక ఏం చూడలే. అదే అంటున్నాయి. ఇలా బీసీ సంఘాలు కూడా ఒకటే పట్టుకున్నారు, రాజకీయంగా పట్టుకున్నారు. ప్రజలు కూడా పేద బీసీ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఈ నాయకులు ఏమైనా రేపు సర్పంచ్ కావాలనుకుంటారు, ఎంపీటీసీ కావాలనుకుంటారు, జడ్పీసీ కావాలి. అసలు మాకు ఇచ్చిన వాగ్దానాల గురించి ఒక్కరు అడుగుతలేరు ఎందుకు? అది మేము అడుగుతున్నాం. బీజేపీ ఓబీసీ మోర్చా, నువ్వు గౌడ్స్కి 5 ఎకరాలు ఇస్తున్నావు, వాళ్ళకు తాడు చెట్టు కింద పడితే నష్టపరుస్తున్నావు, గొర్రెలు బంద్ చేసినావు, చేపలు బంద్ చేసినావు, ఏ కులానికి ఏది ఇస్తామన్నది కూడా ఇవ్వలే. ఏమనంటే పైసలు ఇక నేను ఎవరైనా అడతాడా, ఆడు దివాలా ఒకటి తీసిండంటే అంత దగ్గర అన్న నాకేం చేస్తున్నాడు కానీ మేము నిలదీస్తాం. నువ్వు సస్తావా, రిజైన్ చేస్తావా, ప్రభుత్వం దిగిపోతుందా? కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించింది. అంటే అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది. అంటే బడ్జెట్ ఎట్లా తీసుకోవాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు, ఆదాయాన్ని ఎట్లా పెంచాలో అన్నారు. అంటే మాకు తెలిసే ఈ హామీలు ఇచ్చాము, ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా మేము ఏగొట్టే ప్రయత్నం చేయమని చెప్పేసి గతంలో చెప్పడం అనేది జరిగింది. మరి ఈ వాక్యాలను ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు మీరు చెప్పండి, మన ప్రభుత్వం ఎన్ని ఏళ్ళు ఉంటుంది? అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? 5 సంవత్సరాలు. ఎన్ని రోజులు అయిపోయింది? 15 నెలలు. అంటే ఎంత పర్సెంటేజ్ అయిపోయింది? దాదాపు 65%. 65లో నువ్వు ఇచ్చిన వాగ్దానంలో 1% స్టార్ట్ చేయాలి. అంటే 2-3 ఏళ్ళ తర్వాత ఒకటేసారి తీసుకొచ్చి లక్ష్మీదేవి తీసుకొచ్చి ఇట్లా వర్షం బదులు బంగారము రూపాయలు కురిపిస్తుందా? ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ఆ ఎస్టేట్లకు ఇట్లా కురిపిస్తారు. చేస్తుండే కదా సార్, ఒక్కొక్కటి చేస్తున్నాడు కదా. మహిళలకు ఉచిత బస్ అన్నారు. ఆ బస్సు మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి అక్కడ సిగ్నేచర్ పెట్టిండో ఆ రోజు నుంచే 9 తారీఖు నుంచి డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9 తారీఖు నుంచి అది ఇంప్లిమెంట్ అయింది. మళ్ళీ సబ్సిడీ గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. అంటే రకరకాలుగా ఇప్పుడు గృహజ్యోతి పథకం అన్నారు, అది ఇస్తున్నారు. మళ్ళీ కొత్త ఇంద్రమ్మ ఇండ్లంగేడ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఉచిత బస్సు అనేది ఎంతమంది ఎక్కుతున్నారు, ఎన్ని బస్సులు తగ్గినాయి, ఎంత ఇబ్బంది అవుతుందని మీరే సర్వే చేయండి. మేమంటే బీజేపీ వాళ్ళు విమర్శిస్తారు, ఏ మంచి పని చేసినా అంటారు. పార్టీలు అందరూ ఏ పార్టీ అయినా మేము కూడా అంటాం, మేము మంచి పని చేస్తే కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. మీరు ఒక రెండోది, మీరు ఇంకోటి ఏం చెప్పారు? గ్యాస్ చెప్పారు. గ్యాస్ కూడా ఒకసారి సర్వే చేయండి ఎంతమందికి వస్తుంది. సెకండ్ అయిపోయింది. ఇంకోటి ఏమని చెప్పారు మీరు? గృహజ్యోతి. ఎన్ని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక దానికి ఎన్ని డబ్బులు చేసి ఎన్ని ఇండ్లు పిల్లర్లు వేసి లేపినరు ఒకసారి సర్వే చేసి పెట్టమనండి. మేము ఈ ప్లేస్లో ఇది కట్టినాము. ఏది కావాలన్నా డబ్బు కావాలి, ఆ డబ్బు లేదు. దాన్ని తప్పించుకోవడానికి బీజేపీని వాడుకుంటుండే, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మేము ఆల్రెడీ డీలిమిటేషన్ అసలు మొదలే పెట్టలేదు. అది డీలిమిటేషన్ కనీస తెలివి ఉన్నవాడు ఎవడన్నా కానీ అది మన ఇంట్లో కూర్చొని డిసిషన్ చేయవలసింది కాదు. పార్లమెంట్లో చర్చ అవుతుంది, పార్లమెంట్లో కమిటీ వేస్తారు,
దానికి ఒక మంచి కమిటీ పడుతుంది, దాని విధి విధానాలు ఏం చేయాలనుకుంటారు, రాష్ట్రం అంతా తీసుకుంటారా, దేశమంతా తీసుకుంటారా, దాని విధి విధానాలన్నీ రూపొందిస్తారు. ఏం కాకముందే ఆయన తమిళనాడులో పిలిచిండు, ఈయన పోయిండు, అట్లా కాదు మేము ఒప్పుకోం 25 ఏళ్ళ దాకా వీళ్ళే ముందు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాలు ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకురావడానికి దక్షిణము ఉత్తరము ఇవన్నీ తీసుకురావాలని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఒకటే. అంటే ఇప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళను అనడు, ముఖ్యమంత్రిని కూడా బీజేపీ వాళ్ళు అనరు అని చెప్పేసి ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయింది 15 నెలల పాలనలో. ఎట్లా చూడాలి దీన్ని? ఈ దేశంలో భారతదేశం పాకిస్తాన్ ఒకటే అంటే ఎట్లా నమ్మరో బీజేపీ కాంగ్రెస్ ఒకటంటే నమ్మరు. మీ మూర్ఖత్వంతో మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈ దేశంలో 2 పార్టీలు ముందు నుంచి కూడా ఒకదానికొకటి ఎక్కడ పడ్డ దాఖలు కానీ, కాంప్రమైజ్ అయిన దాఖలు కానీ, స్నేహం చేసిన దాఖలు కానీ, వాళ్ళ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు ఒకటే కానీ ఎక్కడ ఒకటి కలవదు. కాబట్టి కొంతమంది మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, మీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కొంతమంది అంటున్నారు, అంటే బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? నాయకులు చెప్పారు తెలియదు, అలా అవగాహన లేదు. బీసీల వ్యతిరేకత మాకెందుకు ఓటేస్తారు? 3 సార్లు నరేంద్ర మోడీ ఎట్లా అవుతాడు? ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారం వస్తుంది, బీసీలందరూ వ్యతిరేకిస్తాయి. అక్కడ ప్రాంతీయ పార్టీలు వస్తాయి, వేరే పార్టీలు వస్తాయి కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా. బీసీలు మమ్మల్ని వ్యతిరేకిస్తే ఇవాళ దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 60% పైన బీసీలు ఉంటారు. బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే దాదాపు 80% దాటిపోతారు, 70% దాటుతారు. ఒక ముస్లిం తప్పించి పక్కకు పెడితే మరి వీళ్ళందరూ ఓటేస్తారు కదా. మేము అందరి కను మాకు వ్యతిరేకం, మీకు తెలియక ఏదో అనాలని అంటారు. వాళ్ళు వస్తారేమో మా దిక్కు వస్తారేమో, వ్యతిరేక ప్రచారం చేద్దామని ఈ మైకులు పట్టుకొని మాట్లాడుతారు. కానీ ప్రజల ఉదయాలలో నరేంద్ర మోడీ బీసీ నాయకుడు, బీసీలకు ఆయన వచ్చినాకనే న్యాయం జరుగుతుంది. బీసీలు మంత్రులు అయినరు, బీసీలకు అనేక పథకాలు తెచ్చిండ్రు, బీసీలకు అనేక ఉద్యోగాల ద్వారా బీసీలను ఎట్లా తీసుకెళ్ళాలి. రేపు సైనిక స్కూళ్ళలో కూడా ఇలా బీసీ అసలు చెప్పుకోలేమండి. కానీ ఏంటంటే ఇక్కడ లేక 10 ఏళ్ళ ఆకలితో నుండి వచ్చిండ్రు. వాళ్ళ ఆకలి తీర్తలేదు, ఈ రాష్ట్రం ఆకలి కూడా తీర్తలేదు, రెండు తీర్తలేదు. ఇది పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ బీసీలకు మరోసారి అన్యాయం చేసే ప్రయత్నమే చేస్తుంది అని చెప్పేసి ఆనంద్ గౌడ్ చెప్పడం అనేది జరిగింది. కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే బీసీలను వాడుకుంటుంది. ఇది 42% చేస్తామని చెప్పేసి ఏదో బీసీలను మోసం చేసే ప్రయత్నమే ప్రభుత్వం చేసినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.